యాదాద్రి ప్లాంట్ చూస్తేనే కేసీఆర్ గొప్పదనం ఏంటో తెలిసిపోతుంది. ఆయన బ్రెయిన్ చైల్డ్ ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ అది ఇవాళ ప్రారంభించబడింది. సో తెలంగాణను ఒక వెలుగు జిలుగుల తెలంగాణగా మార్చాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచనను అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క విజన్ను ఆవిష్కరించే విధంగా తెలంగాణను మరింత కాంతులినే విధంగా యాదాద్రి ప్లాంట్కు ఆలోచన చేశారు నాటి సీఎం కేసీఆర్. ఇవాళ అది నిజం దాల్చింది, ఇవాళ అది ప్రారంభించబడింది. మా ప్రతినిధి రాము మనకు మరింత సమాచారం అందిస్తారు. రాము, యాదాద్రి పవర్ ప్లాంట్ అనేది ఒక వెలుగు జిలుగుల తెలంగాణను మరింతగా కాంతులు ఈయన చేసే విధంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి ఆలోచనకి ఇవాళ ఆ రూపం, ఇవాళ ఫలితం కనిపిస్తోంది. అక్కడ స్థానిక ప్రజలు ఎటువంటి ఆనందంతో ఉన్నారు యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభించబడిన ఈ పరిస్థితుల్లో? రాజేష్, ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను విద్యుత్ రంగంలో నెంబర్ 1 స్థాయిలో ఉంచేలాగా, తెలంగాణ అవసరాలు తీర్చేలాగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు 2015లో కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఆ ప్లాంట్ను యుద్ధ ప్రాతిపదికన ఒక యజ్ఞంలాగా కష్టపడి పూర్తి చేశారు కేసీఆర్ గారు. మొదటగా కరోనా విపత్కర పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత ఎన్జీటీ పేరుతో ఆంధ్ర ప్రాంతవాసులు చెన్నై నుంచి కూడా కొద్దిమంది వచ్చి కేసులు వేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఈరోజు ప్లాంట్ను ఓపెన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా, కోమటిరెడ్డితో సహా ఇతర మంత్రులు కూడా, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ ప్లాంట్ను అడ్డుకుంటాం, ఈ ప్లాంట్ని కూలగొడతామంటూ వ్యాఖ్యలు చేశారు. అదే మంత్రులు, అదే ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు వచ్చి ఆ ప్లాంట్కు పోటీలు పడి మరీ ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు, మీటనుపుతా ఉన్నారు, ఎనర్జేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు. ఇదంతా కూడా కేసీఆర్ గారి యొక్క ఘనకీర్తి, కేసీఆర్ గారి యొక్క దీక్ష, దక్షతల, పట్టుదల, సంకల్ప సిద్ధికి నిలిచినటువంటి ఈ ప్లాంట్ ఓపెనింగ్ పట్ల ప్రతి ఒక్కరి గుండెలు కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. దామరచర్ల మండలంతో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున 200 మీటర్ల ఎత్తులో పొగ చిమ్ముతూ ఉంటే, చిమ్ముల నుంచి పొగ వస్తూ ఉంటే, విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క తెలంగాణ వాది గుండెలు ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఇదంతా కేసీఆర్ గారి కష్టమని ప్రతి ఒక్కరు కూడా వేణుల్లో పొగుడుతూ ఉన్నారు. 2015లో ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఈ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి పవర్ ప్లాంట్ పెడతామని కేసీఆర్ గారు ప్రకటించగానే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది సాధ్యమవుతుందా, ఇది ముందుకు పోతుందా అనేటువంటి శాపనార్థాలు పెట్టారు. కానీ అనుకున్న విధంగా కేసీఆర్ గారు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 2015లో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ ప్లాంటు శంకుస్థాపన చేయడం జరిగింది. వెంటనే 4000 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. 30,000 కోట్ల రూపాయలతో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పనులను కూడా చకచకా ప్రారంభించడం జరిగింది. అనుకున్న సమయానికి 90% పనులు బీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసింది. ఈరోజు మిగిలిన 5% పనులు పూర్తి చేసి యూనిట్ 2లో ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి జాగతికి అంకితం చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా అడ్డుకున్నారు, ఎలా అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఇప్పుడు ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని ప్లాంట్ను ఓపెన్ చేశారని కూడా ప్రతి ఒక్క చోట చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దామరచర్ల మండలం సంబంధించినటువంటి స్థానికులు మనతో ఉన్నారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన స్థానిక రైతు, స్థానికంగా ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఆ 2015 నుంచి పడ్డ కష్టం ఏ విధంగా ఉంది, ల్యాండ్ సేకరణ ఎట్లా చేశారు, కేసీఆర్ గారు యుద్ధ ప్రాతిపదికన యజ్ఞంలాగా దీన్ని ఎట్లా పూర్తి చేశారు, ఈరోజు రాష్ట్రానికి వెలుగు జిలుగుల తెలంగాణగా, మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆ ప్లాంటు ఎట్లా ఉండబోతుందో వారి మాటలు తెలుసుకుందాం. సార్, ఈరోజు ప్లాంట్ ఓపెన్ చేశారు సార్, మీరు మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు 2015లో ఏరియల్ సర్వే చేసిన దగ్గర నుంచి కూడా మీరు అక్కడే ఉన్నారు, అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎంత కష్టం ఉంది సార్, ఎంత కష్టం దాగుంది, కేసీఆర్ గారి యొక్క కృషి, పట్టుదల, అవిరల కృషి, ఆయన అంకుట దీక్ష ఎట్లా ఉంది ఆ ప్లాంట్ నిర్మాణంలో? 2015 జూన్ 8వ తారీఖు నాడు కేసీఆర్ గారు వచ్చి ప్లాంట్కు పైలాన్కి శంకుస్థాపన చేసిన క్రమంలో ఆనాడున్న స్థానిక శాసనసభ్యులు పెద్దలు భాస్కర్ గారు, అట్లాగనే ఈ జిల్లా మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు, వారిద్దరు కూడా నిరంతరం, ఎందుకంటే అక్కడ ఉన్న టోటల్ ఎస్టీలు రైతులంతా కూడా, తర్వాత తాళవేరపడి ఉన్న బీసీలు, ఎస్సీలు అందరితో కూడా మాట్లాడి ప్లాంట్ వస్తే మీ కుటుంబాలు మారుతాయి, మీ పిల్లలందరికీ కూడా భవిష్యత్తు వస్తుంది, ఇంటికి అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, వ్యవసాయం కంటే అది ఇంకా మంచిగా ఉద్యోగం వస్తే మీ అందరికీ కూడా చాలా జీవనోపాధి బాగుంటుందని చెప్పి వారు చెప్పిన మాటలు నమ్మి, ఆనాడు ఉన్న కేసీఆర్ గారి మాట మీద గౌరవంతో, కేసీఆర్ గారు ఒకసారి మాట చెప్తే ఎనికిపోడు కదా అని చెప్పి ఆలోచనతో ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది పడ్డా భాస్కర్రావు గారు, ఆ రోజున ఎమ్మెల్యే భాస్కర్రావు గారు రేత్రి పగళ్ళు ఆ తండాలలో పండుకొని కూడా ఆ తండాలలో ఉండి అందరు రైతులతో మాట్లాడి, ఎందుకంటే అందరికీ కూడా బాగా తెలిసిన వ్యక్తి, వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టు నచ్చజెప్పి, ఎందుకంటే ఆ రోజున పరిస్థితులలో పక్కనున్న మా దగ్గర ఉన్న అన్నవేరు వాగు నుంచి పైప్ లైన్లు వేసుకొని జీవనోపాధి చేస్తూ ఉన్నారు మా ఎస్టీ రైతులంతా కూడా. పక్కన ఉన్న తాళేరు కూడా గౌడ్స్, బీసీలు అందరూ కూడా, ఎందుకంటే ఇంత పంటలు పండే భూములు కూడా వదిలిపెట్టి మా అందరు కూడా ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంతం బాగుపడాలి, మా ప్రాంతం బాగుంటుందని చెప్పి ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మా దగ్గర పెద్ద రేట్లు కూడా ఏం లేకుండా 40,000, 50,000 ఉన్న రేట్లు ఈనాడు ₹1,50,00,000, ₹1,50,00,000 దాకా కూడా వచ్చినాయంటే ఇదంతా కూడా
కేసీఆర్ గారి దయ, ఆ రోజున భాస్కర్ గారి దయ, జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉండడం, ఎందుకంటే వారికి వచ్చిన అవకాశాన్ని ఆ రోజు ఇక్కడికి వచ్చి హెలికాప్టర్లో పోతూ కూడా కొద్ది దూరం పోయి మళ్ళీ ఆ రోజు మేము అనుకున్నాం, మాకు వాడపల్లి ఉన్న నరసింహస్వామి కానీ, శివాలయం ఉన్న శివుడి ఆజ్ఞ కానీ, లేకుంటే మాకు కల్లెపల్లి మైసమ్మ మయంతో కానీ హెలికాప్టర్లు మటంపల్లి దిగకుండానే మళ్ళీ 2 హెలికాప్టర్లు వాపసు వచ్చి కేసీఆర్ గారు ఇక్కడ ప్లాంట్ పెడతా అని చెప్పి, ఇక్కడ ప్లాంట్ పెడితే నువ్వు అన్ని రకాలు సహకరించాలని చెప్పి ఆనాడు భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా నువ్వు ప్లాంట్ కనుక ఇచ్చేటట్టయితే నాకు పార్టీ ముఖ్యంగా సార్, నా ప్రాంతం ముఖ్యం, ఈ మిరాడం అభివృద్ధి కావాలి, నాకు దామచర్ల మండలం అభివృద్ధి కావాలి, దామచర్ల మండలం నా సొంత మండలంగా భావిస్తా, కాబట్టి మీరు తప్పకుండా ప్లాంట్ పెట్టండి, నేను మీకు సహకరిస్తా, ఎంత ఇబ్బంది అయినా పడతా, దానికి మాకేం ఇబ్బంది ఏం లేదని చెప్పి అందరు రైతులతోటి ఆ రోజు మాట్లాడి ఎక్కడ కూడా పైసలు ఇవ్వకున్నా కానీ మన దగ్గర యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆర్ఎఫ్ఆర్ మూల కింద కూడా పట్టాలు ఇచ్చిన ఎస్టీలందరికీ కూడా ఒక్కొక్క రైతుకి అంటే ఎకరానికి 5 లక్షల రూపాయల చొప్పున ఇప్పించి దాంతో పాటు తాళేరూపంలో ఉన్న ఎంక్రోచర్స్ కూడా, ఎందుకంటే బీసీలకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఫారెస్ట్లో చేసుకొని వదిలిపెట్టారు కానీ మళ్ళీ పైసలు ఇప్పించిన సందర్భం లేదు. ఆ రోజు మంత్రి గారి సహకారంతో పెద్దల భాస్కర్ గారు అక్కడ ఉన్న ఆ రోజున్న పరిస్థితుల్లో సుఖేంద్ర రెడ్డి గారి సహాయ సహకారాలు కూడా తీసుకొని ఆ రోజున్న పరిస్థితులలో జగదీష్ రెడ్డి గారు అంతా కూడా కేసీఆర్ గారి దగ్గర పోయి నువ్వు ఎట్లనైనా చేయి సార్, మా వాళ్ళందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించాలి, ఎంక్రోచర్స్ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలో ఉన్న భూములలో పోయిన వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తే ఇప్పిస్తా అని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఈనాడు ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్ ఓపెన్ అయింది అంటే, అసలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది అంటే కేసీఆర్ గారి దయ, జగదీష్ రెడ్డి గారి దయ, భాస్కర్ గారి ప్రయత్నం, వారి కష్టం తప్ప ఇంకోటి ఏం కాదు. కోమటిరెడ్డి అంటా ఉన్నారు సార్, 2018లో ప్రకటించారు యాదాద్రి పవర్ ప్లాంట్ని కూలగొడతాం, దాన్ని పడగొడతామని చెప్పారు. ఈరోజు అదే కోమటిరెడ్డి వచ్చి ఈరోజు ప్రారంభోత్సవాలు చేశారు. దీన్ని ఎట్లా చూడాలి? దీంతో పాటు ప్రారంభిస్తూ కూడా శాపనార్థాలు పెడతా ఉన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భారం కాబోతా ఉంది, ఆర్థికంగా భారం కాబోతుంది, శాపనార్థాలు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రకటన ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళకు సిద్ధశుద్ధి లేదు, ఒక మాట చెప్పిన మాటకు అర్థం లేదు. ఆ రోజు మొట్టమొదట ఆ రోజున్న పరిస్థితులనే వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ మూసేస్తా, మీరు ఎవరేం చెప్పినా ఇనేది కదా, మూసేస్తా, ప్లాంట్ మేము నడపలేము, ప్లాంట్కు చాలా భారం అవుతుంది అని చెప్పి. కానీ ఈనాడు మాటకు వస్తే 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి హెలికాప్టర్లు వేసుకొని బుయ్యం వచ్చి తిరిగిపోతారు గాలి పంకాలు వేసుకొని. కానీ ఇక్కడ చేసింది ఏం లేదు, రైతులకు వచ్చి కూడా ఏ రైతు కూడా అవకాశం ఇవ్వట్లే మాట్లాడడానికి. ఆ రోజు కష్టపడ్డ రైతులందరూ కానీ ఆ రోజున ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎవరికి కూడా మినిమం ఆహ్వానం లేకుండా కనీసం ఏం జరుగుతుందో అడుగుదామంటే కూడా అక్కడ అవకాశం రానివ్వకుండా ఒక పక్క పోలీసు వాళ్ళతో ఒత్తిడి చేసుకుంటూ పోలీసు వాళ్ళతో నిర్బంధిస్తూ మీ మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి యూత్ పిల్లలందరినీ కూడా, ఎందుకంటే రేపు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళ భయం, వాళ్ళకు కొన్ని ఉద్యోగాలు వస్తాయి కదా, వాళ్ళు కేసులు ఎలా పోతే ఎట్లా అని చెప్పి, అంటే ఏమైనా చేసి మేము బెదిరిస్తాం, మేము చెప్పింది మీరు ఏనాలి, లేకుంటే లేదు మేము వచ్చి ఓపెన్ చేసుకొని పోతాం, మీరు చూడాలి తప్ప మీకు ఏం లేదని చెప్తారు. నష్టపోయింది మేము, మా పిల్లలు, మేము కష్టపడేది మేము, మా కోల్పోయింది మా భూములు మేము, ఎందుకంటే పక్కన ఉన్న బంధంతో అందరం కూడా 2 కార్లు 1 పొలాలు వేసుకొని పంటలు పండించుకుంటున్న సందర్భంలో కూడా వదిలిపెట్టి, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా మేము కష్టపడ్డాం, మా నాన్నలు కష్టపడ్డారు, మా తాతలు, మా పిల్లల భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండాలి, అంత సుఖంగా మంచిగా జీవితం మంచిగా గడపాలని చెప్పి మేము ఉన్న కేసీఆర్ గారి మాట నమ్మి, భాస్కర్ గారి మాట నమ్మి, జగదీష్ రెడ్డి గారి మాట నమ్మి ఇచ్చినాం. వారు ఎప్పుడు కూడా మాకేం తక్కువ చేయలేదు, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాదాపుగా 90 నుంచి 95% ఈ పనులను కూడా కంప్లీట్ అయినాయి. కరోనా రావడం వల్ల మనకు ఒక 3 సంవత్సరాలు మాకు ఒక 3 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది అయింది, లేకుంటే ఎప్పుడో కూడా ఓపెన్ అయిపోయేది ప్లాంట్ కూడా. దాంతోపాటుగా ఆంధ్రా నుంచి కూడా కేసులు వేసి ఈ కృష్ణ వాటర్ వాడుకోవడానికి వీల్లేదు, లేకుంటే ఇంకోటి లేదు అని చెప్పి ఎవరెవరో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ 2 చోట్ల ఉంది కాబట్టి చెడగొట్టాలంటే ఏం చేయాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కంప్లైంట్ పెట్టించి వీటన్నిటిని కూడా అధిగమిస్తూ కేసీఆర్ గారు, ఇక్కడ భాస్కర్ గారు, మంత్రి జగదీష్ రెడ్డి గారు వీళ్ళ దయ వల్ల ఆ ప్లాంట్ ఓపెన్ అయింది. రేపు కూడా ఇప్పుడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజు చూస్తే అభివృద్ధి చాలా జరిగింది, ఇంకా కూడా జరుగుతుంది. ఇలా ఓపెన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. కాకుంటే రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు, కేసీఆర్ ఆనవాళ్ళని చేస్తాను, కేసీఆర్ని లేకుండా చేస్తాను, కేసీఆర్ అంటే మొక్కలు లేకుండా చేస్తానని ప్రకటిస్తున్నారు. కానీ ఈరోజు కేసీఆర్ కట్టినటువంటి ప్లాంట్ను ఓపెన్ చేశారు, కేసీఆర్ కట్టినటువంటి మెడికల్ కాలేజ్ని ఓపెన్ చేశారు, కేసీఆర్ ట్రయల్ రన్ చేసినటువంటి ఉదయసముద్రాన్ని ప్రారంభించారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు సంతకం కదా, యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా ది సిగ్నేచర్ ఆఫ్ కేసీఆర్ కదా, ఎట్లా ఆనవాళ్ళని చేస్తారండి? ఆ మాటలో వెనుక ఉన్నట్టు అర్థం ఏంటి? ఇట్లాంటి రేవంత్ రెడ్డిలు 100 మంది వచ్చినా కేసీఆర్ గారు తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతూ తెలియదు, ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుతారో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటలు ఆయన మాట మీద ఆయన కానీ నికరం ఉండాలా. ఉన్న క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా అందరు ముఖ్యమంత్రులు ఎవరి ఇష్టం వాళ్ళదే. ఒక ఆయన రైతు బంధు దండగా అంటాడు, ఒక ఆయన మేము రైతు బంధు ఇస్తామని మనం అనుకునే రైతు అంటే అడుక్కోవద్దు అంటాడు. ఇట్లా రకరకాలుగా అసలు ఆయన కమెంట్ లేదు, ఆయనకున్న టీం మీద ఆయన కమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి గురించి మనం ఎంత చెప్పినా పెద్ద అవసరం లేదు. మెడికల్ కాలేజీ కూడా జిల్లా కోటి ఇస్తా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన మెడికల్ కాలేజీ, ఆ రోజున భూపాల్ రెడ్డి గారు భూపాల్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేసిన మెడికల్ కాలేజీని కూడా దాదాపు 95% అది కూడా కంప్లీట్ అయింది. సరే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వల్ల ఓపెన్ చేయలేకపోయారు.
వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి కూడా ఈ పోటీలు పడక కుదరక ఈ ఓపెన్ చేయడానికి కూడా ఎవరు కొబ్బరికాయలు కొట్టాలో తెలవని అయోమయ పరిస్థితిలో ఈనాడు వచ్చి ఓపెన్ చేసి ప్రగాలు పలుకుతారు. ఎవరు ఏం చెప్పినా అక్కడ మెడికల్ కాలేజ్ కానివ్వండి, లేకుంటే ఇక్కడున్న యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ ఈ రాష్ట్రానికి మార్క్ అంటేనే కేసీఆర్ అంటే తెలంగాణ. పవర్ ప్లాంట్ అంతా కూడా తిరుగుతూ ఉన్నాం సార్, మేము కూడా ఇందాక వెళ్ళొచ్చాం. అడుగడుగున కేసీఆర్ గారు గుర్తొస్తూ ఉన్నారు, ఆయన సమీక్షలు గుర్తొస్తూ ఉన్నాయి, ఆయన రివ్యూలు గుర్తొస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క చోట కూడా కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు. దామచర్ల, వేలపాలెం వీళ్ళందరూ కూడా. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చేదో మసూయి మారేగా చేసేదంతా కేసీఆర్ గారి పేరు పోతుందా? ఆయన చరిత్ర అనేది లేకుండా అయిపోయేటట్టు ఉందా? ఎట్లా మాట్లాడుకుంటున్నారు దామచర్ల ప్రజలు? కేసీఆర్ గారు అనేటాయన మా అందరికి హృదయాల్లో ఉన్నాడు, మా అందరికి గుండెలలో ఉన్నాడు. యాదాద్రి పవర్ ప్లాంటే కేసీఆర్ అంటేనే యాదాద్రి పవర్ ప్లాంటు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంతా కూడా వీర్లపాలెం దగ్గర, మాది వీర్లపాలెం విలేజే, వీర్లపాలెం దగ్గర మొదలు పెడితే నీకు దామచర్ల మిరాళ్ళ అందాక కూడా ఒకనాడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది, ఈ రోజు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది, ఈ అభివృద్ధి అంతటికి కూడా కారణం తెలంగాణ ప్రభుత్వం రావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం. అందులో కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో భాస్కర్ గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మా ప్రాంతంలో అంతా కూడా అభివృద్ధి జరగాలని చెప్పి ఎవరు ఏదున్నా కానీ ఏమైనా చిన్న చిన్న అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా, పొరపాట్లు ఉన్నా అన్నింటి కూడా ఎప్పటికప్పుడు వారే ప్రత్యక్షంగా వచ్చి నచ్చజెప్పి వ్యవహారం చేసి ఆనాడు ఈ పవర్ ప్లాంట్కి అనుమతుల కోసం కూడా చాలా ప్రయత్నం చేశారు. తర్వాత ఆ రోజు 4 లిఫ్ట్ల కోసం కూడా భాస్కర్ గారు చాలా తీవ్రమైన ప్రయత్నం చేశాడు. దాదాపు 600 కోట్ల రూపాయలతోటి అన్ని లిఫ్ట్లు కూడా అవి కూడా మన ఎర్త్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇవాళ ఊకనీళ్ళు వచ్చి హెలికాప్టర్ వేసుకొని వస్తున్నారు పోతున్నారు తప్ప మన దున్నపోలు గాడి కూడా వచ్చిపోయారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇంకెవరో వచ్చిపోయారు. కానీ ఆడ కూడా ఏం పని ఏం జరగట్లే. అప్పుడు జరిగిన పనులే జరుగుతుంది తప్ప ఇంకేం పనులు జరగలే. దాదాపుగా అడిదెల్పిల్లి మండలంలో ఉన్న దున్నపోతుల కంటే కనుక లిఫ్ట్ అయితే 12,000 ఎకరాలు, అది కూడా దాదాపు 95% ఎస్టీలు ఉన్న ప్రాంతం అది. తర్వాత ఇక్కడ ఉన్న ఇర్కిగూడెం దగ్గర ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ బొత్తలపాలెం దగ్గర పెట్టారు. కానీ కేశవపురం దాదాపు 98% అయిపోయింది, అది ఇవాళ రేపు ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఊకనే మేము చేసినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంకల్పం జరుచుకుంటే జనం నమ్మే పరిస్థితి లేదు. ఏది జరిగినా అంతా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో, మంత్రి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ భాస్కర్ గారి నాయకత్వంలోనే మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని కూడా మేము భావించాం. బట్టి చెప్తా ఉన్నారు సార్. ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది, ఒక శుభ సందర్భం, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఆయన మాత్రం ఇది ఒక ఆర్థిక భారం కాబోతోంది, 13,000 కోట్ల ఆర్థిక భారం అయింది, ఇది ఆర్థికంగా పెను భారం అయిపోతుందని చెప్పి శాపనార్థాలు పెడతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? బట్టి విక్రమార్క పదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన, అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి పైన ఎందుకు ఈ నిందలు వేస్తూ ఉన్నారు? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ గారికి ఉన్న గొప్పతనం మరిపియాలని చెప్పి వాళ్ళు ఏదో భ్రమపడుతున్నారు, కానీ వాళ్ళకి అది కళలో కూడా జరగదు. కేసీఆర్ అంటేనే తెలంగాణ. బట్టి గారికి మాత్రం ఏమన్నా వారు చేసిన సపరేట్ ఏం లేదు. వారు ఎంతసేపు సీఎం కుర్చీ కోసం అటు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి నింపాలా, ఎప్పుడు నేను ఎక్కాలా, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కాలా, లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను ఎప్పుడు ఎక్కాలని చూస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ, నల్గొండ జిల్లా ప్రజల కోసం కానీ, లేకుంటే రాష్ట్రం ప్రజల కోసం కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు ఏం చేసినా కేసీఆర్ గారు అనేది అందరి హృదయాల్లో, అందరి మనసులలో నాటుకొని పోయిన మహానుభావుడు ఆయన. కేసీఆర్ అంటేనే మేము, కేసీఆర్ అంటేనే తెలంగాణ, కేసీఆర్ అంటే నల్గొండ జిల్లా దామచర్ల మండలం. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఏం తప్పు చేశారు? మిమ్మల్ని అరెస్ట్ చేశారు, భాస్కర్రావు గారిని అరెస్ట్ చేశారు, చిరుమర్తిలింగని అరెస్ట్ చేశారు, భూపాల్ రెడ్డిని అయితే నిన్న రాత్రి నుంచి 30 మంది పోలీసులు పహారా కాస్తున్నారు ఇంటి చుట్టూ. ఈరోజు ఒక సంతోషం యాదాద్రి పవర్ ప్లాంట్ మీరు చూడడానికి పోతుంటే అడ్డుకున్నారా? ఎందుకు అరెస్టులు, ఎందుకు భయపడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి? మేము వాస్తవాలు చెప్తాం. ఈ ప్లాంట్ అంతా కూడా కేసీఆర్ గారు చేసిన దాని దయ వల్ల వచ్చింది, లేకుంటే మంత్రి జగదీష్ రెడ్డి దయ వల్ల వచ్చింది, భాస్కర్రావు గారి ప్రయత్నంతో వచ్చిందని చెప్పి మేము చెప్తామని చెప్పి వాళ్ళు ఎక్కడికక్కడ కనీసం మమ్మల్ని అక్కడ పోయి కూడా ఏం జరుగుతుంది, లేకుంటే మాకు ఇస్తాన్న ఉద్యోగాల పరిస్థితి ఏంది, ఇప్పటిదాకా కూడా ఒక సింగిల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఎవరికి కూడా. మా 2 తండాలు, కప్పురు తండా, మొదలుకుంట తండాలు కూడా సర్వం కోల్పోయి వాళ్ళు ఉన్న ఇంటిలో వదిలిపెట్టి, పశువులను వదిలిపెట్టి, ఉన్న కోడిని వదిలిపెట్టి, కుక్కను వదిలిపెట్టి, గుడిసెలు వదిలిపెట్టి పోయి వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారు. ఆ ఇళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్లను కూడా ఆ రోజు మన కేసీఆర్ గారి దయతోటి ఇచ్చిన 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ స్పెషల్గా ఇచ్చారు ఆ తండాకి. ఎందుకంటే దాంట్లో కూడా ఇంకా వాళ్ళ బిల్లు లాగా నానా అవస్థపడతా ఉన్నారు. మేము ఎక్కడేం ప్రశ్నిస్తామో, లేకుంటే ఎక్కడొచ్చి ఏమడుతామో వాస్తవాలు గతంలో చెప్పినాను కూడా వీళ్ళు ఏంటంటే తప్పించుకొని అట్లా వచ్చి ఇట్లా పోయేదాన్ని వాళ్ళు వచ్చి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కానీ, మంత్రులకు కానీ శక్తి, ధైర్యం ఉంటే ఎవరైనా కానీ ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద పవర్ ప్లాంట్ ఓపెనింగ్కి వచ్చినామని చెప్తారు. మంచిదే, చేయండి, మేము సంతోషిస్తాం, మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఇక్కడ నుండి బహిరంగ సభ పెట్టి జనంలో ఉన్న సమస్యలు ఏంది, ఇక్కడ చెప్పిన హామీలు ఏంది, ఇంత పెద్ద ఇవాళ రాష్ట్రంలో ఉన్న లో వోల్టేజ్ విద్యుత్ అంతా కూడా పోయి ఇలా మనకే విద్యుత్ ఎక్కువ ఉండి అన్ని ఒప్పందాలు ఈరోజు రద్దు చేసుకొని విద్యుత్ యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల రాష్ట్రం మొత్తం కూడా కాంతులతో వెలజిల్లే సమయం తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన దానికోసం చెప్పిన మాటలు ఎడిపోయినాయి, అక్కడున్న ఎస్టీలకు ఇస్తున్న ఉద్యోగాలు ఎడిపోయినాయి, అక్కడున్న బీసీలకు ఇస్తున్న ఉద్యోగాలు ఎడిపోయినాయి. వాటన్నింటిని ప్రశ్నిస్తాం. కాబట్టి మేమంతా అక్కడ లోకల్గా మేము పార్టీ ప్రెసిడెంట్గా కానీ, లేకుంటే నేను సింగిల్ చైర్మన్గా, మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక సర్పంచ్లు అందరూ కూడా 95% కేసీఆర్ మనసులే ఉన్నారు. ఆ ప్లాంట్ అంతా కూడా చుట్టుపక్కల అన్ని ఊర్లు కూడా. ఇదంతా కూడా మేము ఏదో చేస్తాం, మాకు
అడుగుతామని చెప్పి ప్రశ్నించకుండా మనం గొంతులకే ప్రయత్నం చేశారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ప్లాట్ పట్ల సర్వత్ర కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కర్త కర్మ క్రియ అంతా కూడా కేసీఆర్ గారి కృషి పట్టుదల అవిరళ కృషితోని ఈ ప్లాంట్ అనేది ఈరోజు పూర్తయింది. తెలంగాణ వెలుగుజిలుగు రాష్ట్రంగా సర్ప్లస్ రాష్ట్రంగా ఉండేందుకు ఈ ప్లాంట్ ఎంతో దోహదపడింది. ఇతర రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలను కూడా మరొక నెలలో పూర్తి కాబోతున్నాయి. ఇంత క్లిష్టకరటువంటి పరిస్థితుల్లో ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి అనేది ప్రారంభం కావడం తెలంగాణ రాష్ట్రానికి గొప్ప ఊరట. కాబట్టి ఇది ఒక మహత్కరమైనటువంటి ప్రాజెక్టుగా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. అడుగడుగున కేసీఆర్ గారు కనపడతా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన ప్రతి గుర్తులు కూడా కేసీఆర్ గారికి కనపడతా ఉన్నాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ అంతా కూడా కేసీఆర్ గారి యొక్క కృషి పట్టుదల అని కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని మసూలు మారేగా చేసినా కూడా కేసీఆర్ ఒక సంతకం తెలంగాణ చరిత్రలో తరిగిపోయినటువంటి ఒక సువర్ణక్షరాలతో లిఖించినటువంటి ఒక అధ్యయనం అని కూడా ప్రతి ఒక్కరు అభినందిస్తూ ఉన్నారు.